ఏమైందిరా? తను మన రామలక్ష్మి కదూ? అవును, మన రామలక్ష్మి. ఇక్కడుందేంటి ఈ టైంలో? ఆ పక్కనే బెడ్ మీద పేషెంట్ ఎవరు? ఎవరో సరిగ్గా అర్థం కావట్లేదురా. ఇంట్లో మనిషి అయితే కాదు, కానీ ఊర్లో ఎక్కడో చూసినట్టుంది. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఆ అమ్మాయి ఇక్కడుంది ఏంటండి? తన గురించి మీకెందుకు? తను మాకు తెలుసండి, మా ఊరు అమ్మాయే, పేరు రామలక్ష్మి. ఆ పక్కనెవరో అర్థం కావట్లేదు. అతనా? ఆ అమ్మాయి సారంట. పైకి అతని స్టూడెంట్ అని అంటుంది, కానీ అంతకు మించి వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది. లేదంటే రాత్రంతా అతని దగ్గర ఉండడానికి ఎందుకు సిద్ధపడుతుంది? ఏదో ఉందంటే ఇంకేముంటుందిరా, ప్రేమేగా. రామలక్ష్మి ఆ కోచ్ గాడి ప్రేమలో పడిందా? చెప్తా చెప్తా రఘురామ్. కొంచెం ఏం పద్దు. చూసారా వాళ్ళది ఎంత మర్యాదస్తుల కుటుంబం. నీ అభినందనలు అందుకుంటున్నా ఆ అదృష్టవంతులు ఎవరత్తయ్యా? నువ్వు మాత్రం కాదులే. రఘుకి గాయాలయ్యాయని తెలియగానే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న పరుగున వచ్చేశారు. అలాంటి మంచి కుటుంబంతో సంబంధం కలుపుకుందాం అనుకుని ఇంకా అక్కడే ఆగిపోయారు. ఎలాగూ అందరికీ ఇష్టమే కాబట్టి త్వరగా వాళ్ళిద్దరికీ మనం ఈ పెళ్లి చేస్తే బాగుంటుంది. వాళ్ళతో పాటు మన సీను ఆర్జల పెళ్లి కూడా చేసేస్తే సరిపోద్ది. నీ మొగుడేంటే వీళ్ళ పెళ్లి గురించి మాట్లాడుతుంటే వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడతాడు? అత్తయ్య గారు, అది కూడా మనం అనుకున్నదే కదా. ఏం బామ్మది? బావు చెప్పింది నిజమే కదా. అన్నయ్యతో చెప్పి 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేస్తే సరిపోతుంది కదా. ఏం వదినా? మీ అన్నయ్య సరే అంటే నేను కాదంటానా? అది 2 పెళ్ళిళ్ళు ఎందుకు ఒకేసారి వదినా? వేరువేరుగా చేద్దాం. ఎందుకు? అప్పుడైతే ఆ పెళ్లికి ఈ పెళ్లికి నచ్చిన బంగారం బట్టలు వేసుకోవచ్చురా. ఏమే, నీ పిచ్చుకో బంగారం కొట్టే కొనిపించాలనుందే, కానీ టైం కలిసి రావట్లేదు. అది కలిసి వస్తే నువ్వు మా ఇంటికి అల్లుడు అయి ఉండేవాడివా? ఏమే, ఎక్కడైనా పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్నోడికి పెళ్ళమే వస్తుంది, కానీ నీతో పాటు నాకు ముగ్గుడు కూడా వచ్చింది. ఎవరు? నీ అమ్మ. అదే మీ అమ్మ. ఏంటే నీ మొగుడు చెవులు కొరుకుతున్నాడు? అదే ఏమీ లేదు అత్తయ్య, అందరి గురించి ఆలోచించే మీలాంటి పెద్ద వాళ్ళు ఉండటం
మా అదృష్టం అంటున్నాను. అది చెప్పడానికి దాని చెవులు కొరకడం ఎందుకు? అందరికీ వినిపించేలా చెప్పొచ్చు కదా. ఆ, మీరంటే ఉన్న భయం భక్తి వల్ల నేను పెద్దగా మాట్లాడలేక ఇలా ఆవ్! దోమ దోమ దోమ. అవును పాపం, ఎంత భయం భక్తో తెలుస్తూనే ఉందిలే. జానకి, అత్తయ్య, నువ్వు రామలక్ష్మి పెళ్లి గురించి రఘుతో మాట్లాడు. అలాగే మాట్లాడతాను. ముందు మీరు ప్రశాంతంగా భోంచేయండి. ఆద్య, మీ పెద్దనాన్నకి భోజనం తీసుకువెళ్ళాలి. రామాని పిలు. కోచ్ సార్ని చూసుకోవడానికి ఎవరూ లేరు కదా. నేను నైట్ ఇక్కడే ఉంటాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఆ, రామలక్ష్మిని పిలు. అలాగే బాబాయ్, అలాగే. వెళ్తున్నా, తీసుకువెళ్తున్నా. పెద్దనాన్న, అన్నం తీసుకొచ్చాను. నువ్వు తీసుకురావడం ఎందుకమ్మా? రామలక్ష్మి లేదా? ఏం పెద్దనాన్న, రామలక్ష్మి తీసుకొస్తేనే తింటారా? నేను మీ కూతురు లాంటి దాన్నే కదా, నేను తీసుకురాకూడదా? చచ్చా, అలా అని కాదమ్మా, నీకెందుకు శ్రమ అని. నాన్న కోసం చేసే పనిలో ఆనందం ఉంటుంది కానీ శ్రమ ఉండదు. ఈరోజు నేనే మీకు తినిపిస్తాను. ఒక్క నిమిషం ఉండమ్మా. అదేంటి పెద్దనాన్న, ఆ ముద్ద తీసి పక్కన పెట్టారు? ఇష్టమైన వాళ్ళ కోసం లేదా ఆకలితో అలమటించే ఎంతో మంది ఉండగా అందులో మనం లేకుండా కరుణించిన ఆ దేవుడి కోసం. చనిపోయిన వాళ్ళ కోసం ఇలా చేస్తారా? అది మన నమ్మకం అమ్మా. ఏంటి నమ్మకం? నమ్మకమే నమ్మకానికి నమ్మకం. దానికి ఆధారాలుండవు.
పెదనాన్న, ఇది మా మమ్మ కోసం పెట్టొచ్చు కదా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? మా మమ్మ ఏం చేసిందో నాకు తెలియదు. తను చేసిన తప్పుకి ఈ ఇంట్లో ఎవరూ క్షమించరు అనుకున్నాను. కానీ ఈ ఇంటి పెద్ద అయిన మీరే ఈరోజు క్షమించారు. మా మమ్మ ఎక్కడున్నా ఇది చూసి చాలా సంతోషిస్తుంది. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా, నువ్వే కదా సితార నా అవును, కలకి. నువ్వు తిన్నావమ్మా? మీరు తిన్న తర్వాత తింటానులే పెదనాన్న. బిడ్డలు తిన్నాకే తల్లిదండ్రులు తినాలమ్మా. నువ్వు కూడా తిను. నాతికి నువ్వే ఆసరా. తనకు నీడగా నేనున్నా, ఇకపై తోడుగా నువ్వే ఉండాలక్క. ఈ భూమి మీద ఏ బిడ్డ ఏ కోరిక కోరినా తీర్చలేని అమ్ముంటుందా? తనని నీ కూతుర్లా కాపాడుకుంటానని నాకు మాటివ్వక ఇవ్వక. నీ చేతులలో ఊయలలుగే ఆ సంబరమెంకెప్పుడు. మా అమ్మమ్మ లేని లోటు తీరుస్తానని నన్ను అమెరికా నుంచి తీసుకొచ్చావు. నాకు మా అమ్మమ్మ లేదు అని నువ్వు గుర్తు చేస్తున్నావే తప్ప ఇంకేమీ చేయడం లేదు. నాన్న ప్రేమ చాలా రోజుల తర్వాత కళ్ళ ముందు కనిపిస్తుంటే నాకు తెలియకుండానే కళ్ళు తడిచిపోతున్నాయి పెదనాన్న. సంధ్య,
ఏంటి జానకి, అక్కడే ఆగిపోయావు? తండ్రి కూతురి ప్రేమ చూసి మీ ప్రేమకి అడ్డు రావాలనిపించలేదు. ఆయన నాన్న అయితే నువ్వు అమ్మవి. అమ్మ అడ్డెందుకు వస్తుంది పెద్దమ్మ? మరి పెద్దమ్మని వదిలేసి మీరిద్దరే తింటున్నారుగా? నిన్ను రావద్దని ఎవరన్నారు జానకి? నువ్వు కూడా తిను. నాన్నకి దూరంగా ఉన్నాను అన్న బాధ మర్చిపోయేలా చేశారు. థ్యాంక్స్ పెదనాన్న. నువ్వు కాదమ్మా, అసలు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? మరి ఎప్పుడూ భయపడుతూ ఉండే రామలక్ష్మి మనుషులకి చదువుకి దూరమై రేపు పెళ్ళై అత్తారింటికి పోతే ఎలా కాపురం చేస్తుందో అనే బాధ ఎప్పుడు నా మనసులో ఉండేదమ్మా. అలాంటిది ఈరోజు అంత బాగా చదివి పాస్ అయింది. చదువులోనే కాకుండా ఆటల్లోనూ అంత హుషారుగా ఉండి చలాకీగా తిరుగుతూ ఉందంటే దానికి కారణం నువ్వే కదమ్మా. క్షణానికో సవాలిలా జవాబులేదెప్పుడు. ఇదే వరం, ఇదే శుభం మనద్దరి కథకి. పెద్దనాన్న వాళ్ళు నా వల్ల రామలక్ష్మి మారింది, నేను చెప్పడం వల్ల చదివింది అనుకుంటున్నారు. ఆ మార్పుకి కారణం నేను కాదు, ఆ కోచ్ సార్తో ప్రేమలో పడింది తన కోసమే ఇదంతా చేస్తుంది అని తెలిస్తే రామలక్ష్మిని ఏం చేస్తారు? ఇదంతా తెలిసి చెప్పినందుకు నన్నేం చేస్తారు? సారీ పెద్దనాన్న, రామలక్ష్మి నా దారిలో నడుస్తుందని మీరు అనుకుంటున్నారు. నా దారిలో కాదు, మీకు తెలియని కొత్త దారిలో నడుస్తుంది. ఇప్పుడు కూడా రామలక్ష్మి ఆ కోచ్ దగ్గర సేవలు చేస్తూ ఉందని తెలిస్తే అయ్యో, తన మార్పుకి కారణం నేనేనని పొగిడిన పెదనాన్న నన్ను రామలక్ష్మిని ఏం చేస్తారో? రామలక్ష్మికి మన పక్కూరి ప్రశాంత్ గారితో సంబంధం కుదిరింది కదరా. మరి రామలక్ష్మి ఏంటి ఆ కోచ్ గారి దగ్గర ఉంది? ఎవరూ లేకపోయినా రామలక్ష్మి మాత్రమే ఉందంటే అది లవ్ ఏమో. పెళ్ళి వాడితో అనుకుంటుంటే ప్రేమ వీడితోనా? ఆ రఘురాం భలే దొరికారా. వెంటనే ఫోన్ చేసి నీ కూతురికి ఎవరితోనో పెళ్ళి అన్నావు, ఇక్కడ నీ కూతురు ఇలా ఉందని చెప్పు. చెప్తే ఏముంది, కూతురు ఇలాంటి పని చేస్తున్నందుకు గిలగిలా అల్లాడతాడు. అసలే పరువు కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి కదా. రే, రఘురామ్కి ఫోన్ చేశాననుకో, రామలక్ష్మిని ఇంట్లో 4 తగిలించి నువ్వు చదివింది చాలని ఇంట్లో కూర్చోబెడతాడు. చస్తాననో చంపుతాననో బెదిరించి ఆ ప్రశాంత్ గాడికిచ్చి పెళ్లి చేస్తాడు. దానివల్ల మనకు ఉపయోగం ఏముందిరా? ఇలాంటి విషయం తెలిసాక సమస్యని 4 గోడల మధ్య తీర్చుకునే అవకాశం ఇవ్వకూడదు.
నలుగురి మధ్య ఆ రఘురామ్ గాన్ని తలెత్తుకోకుండా చెయ్యాలి.